channel and you are watching English with Nagesh. ఈరోజు టాపిక్ ప్రొనౌన్స్. నేను నైన్స్ అయిపోయాయి, ఇప్పుడు ప్రొనౌన్స్ బేసిక్స్ చెప్తామన్నారు కదా, మళ్ళీ ఏంటి ప్రొనౌన్స్ చెప్తానంటే ప్రొనౌన్స్ నౌన్స్ ఇవన్నీ బేసిక్స్. కాకపోతే ఏంటంటే వీటిని ఇలా చెప్పకుండా డైరెక్ట్ గా సెంటెన్స్ లోకి తీసుకెళ్లిపోతే ఇంగ్లీష్ చెప్పినట్టుగా మీకు ఉంటుంది. సెంటెన్స్ లోకి వెళ్ళబోయే ముందు సెంటెన్స్ తయారు చేయాలంటే మనకి ఏదో నౌన్స్ ప్రొనౌన్స్ కావాలి కదా. సరే, మనకి సెంటెన్స్ చిన్న సెంటెన్స్ చెప్తాను, అందులో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు చెప్పండి. It is a Bluetooth remote. It is a Bluetooth remote. ఇందులో ఏం చెప్పాను? It. It is a green bird. It. He is my uncle. He. She is my aunt. She. You are my friend. You. I am Nagesh. I. They are running. They. We are classmates. We. మరి ఇప్పుడు సెంటెన్స్ లో వాడాను కదా, ఐ నేను, we మేము మనము, he అతడు వాడు ఆయన, she ఆమె, they వాళ్ళు, ఇట్ అది లేకపోతే ఇది. దగ్గరగా ఉంటే ఇది అంటాము, దూరంగా ఉంటే అది అంటాం. మరి ఇవన్నీ ఏంటి? సెంటెన్స్ లో ఇవన్నీ. కానీ సెంటెన్స్ లో ఫస్ట్ మనం ఏం వాడాం? ప్రొనౌన్స్ వాడింది. ఐ, వోయ్, యూ, హీ, షీ, ఇట్, దే. ఇవన్నీ ప్రొనౌన్స్. ప్రొనౌన్ అంటే ఏంటి? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా పేరు నాగేష్, నువ్వెవరు అని అడుగు. మా పేరు నాగేష్ నీకు తెలియదు, అప్పుడు ఏం చేస్తావు? నువ్వు ఎవరు అని అడుగుతావు. ఆ నువ్వు ఎవరు అని అడిగినప్పుడు ఆ నువ్వు ఏంటి? నువ్వు అనేది ప్రొనౌనే. అంటే నా నౌన్ యొక్క ఐడెంటిటీ తెలుసుకోవాలన్నా సరే ప్రొనౌన్ తోనే మనం అప్రోచ్ చేస్తాం అనమాట. ప్రొనౌన్ ఉపయోగిస్తాం. అంటే నౌన్ తెలిసినా తెలియకపోయినా, అంటే ప్రాపర్ నౌన్ తెలిసినా తెలియకపోయినా అది తెలుసుకోవాలి అనుకుంటే మనం ప్రొనౌన్నే వాడతాం. ప్రొనౌన్ అంటే తెలుగులో ఏంటి? సర్వనామం. నౌన్ అంటే నామవాచకం, లేకపోతే నామం. అంటే అవన్నీ తెలుసుకోవడానికి మనం వాడతాం కదా, క్వశ్చన్ చేస్తాం కదా, అదే సర్వనామం, ప్రొనౌన్. సో ప్రొనౌన్స్ ఏంటి? 7. ఐ నేను, యు నువ్వు, యు మీరు. ఎక్కువ మంది ఉంటాయి, అదే ఒకళ్ళే పెద్దవాళ్ళు ఉన్నారు, మీరు, యు. అతడు, హీ వాళ్ళ ఫ్రెండ్, సేమ్ ఏజ్ మేట్స్, ఒకే వయసు కల వాళ్ళు. హీ వాడు, ఆయన ఒక్కడే కానీ పెద్ద ఆయన. హీ ఆయన, అంటే హీకి అతడు, వాడు, ఆయన అని ఉన్నాయి, 3 మీనింగ్స్. హీకి నువ్వు, మీరు 2 మీనింగ్స్ ఉన్నాయి. వై దాన్ని ఇంగ్లీష్ లో వి అంటాం. వి మేము మనము, దే వారు, షీ ఆమె, ఇట్ ఇది లేకపోతే అది. దేనికి వాడతాం ఇది? జంతువులకు కానీ నాన్ లివింగ్ థింగ్స్ అంటే ప్రాణం లేని వాటికి కానీ ఇది వాడతాం అనమాట. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకందరికీ ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు? ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్, ఏదైనా ఒక పెట్, ఏదైనా పెంచుకుంటే పిల్లో పిల్లి ఏదో ఒకటి, దాన్ని పెంపుడు జంతువు అంటాం. సో ఇప్పుడు నాన్న వాళ్ళు ఏంటి? మనకి పేరు పెట్టారు. నా ప్రాపర్ నౌన్ వచ్చేసి ఏంటి? నాగేష్. ఇప్పుడు నీ ప్రాపర్ నౌన్ అంటే నీ పేరేంటి అడగాలనుకో, నీ పేరు అడగాలి అంటే నిన్ను క్వశ్చన్ చేయాలి. నువ్వెవరు అన్నామనుకో, నీ పేరు అయితే చెప్తావుగా. ఆ నువ్వు ఏంటి? ప్రొనౌన్. ఓకే, ఇప్పుడు ఫాదర్ అన్నాము మన కుటుంబంలో. ఫాదర్ ఏ ప్రొనౌన్ కిందకు వస్తారు? ఆయన పెద్ద ఆయన, ఒక్కళ్ళే, ఒక పర్సనే కదా, సింగులర్. అప్పుడు ఏమంటాం? అతడు అంటామా, వాడు అంటామా, ఆయన అంటామా? ఆయన అంటాం, పెద్ద వ్యక్తి కాబట్టి. అప్పుడు ఆయన అంటే ఏంటి? హీ. అంటే ఫాదర్, హీ అనే ప్రొనౌన్ కిందకు వస్తారు. అమ్మ, మదర్ ఒకటే ఆవిడ, పెద్ద ఆవిడ. ఆమె అంటే ఏంటి? షీ. ప్రొనౌన్ ఏంటి? షీ. ఇప్పుడు ఆమె గురించి మనం తెలుసుకోవాలనుకో, హూ ఈజ్ షీ అంటాం కదా, సో షీ. బ్రదర్ అంటే తోబుట్టువు. మన బ్రదర్ అంటే అన్నాను కాదు, తమ్ముడు అని కాదు. బ్రదర్ అంటే తోబుట్టువు అబ్బాయి అయితే బ్రదర్ అంటాము, తోబుట్టువు అమ్మాయి అయితే సిస్టర్ అంటాము. అదే పెద్దన్నయ్య అనుకోండి ఎల్డర్ బ్రదర్, చిన్న తమ్ముడు అనుకోండి యంగర్ బ్రదర్.
పెద్ద అక్క అనుకోండి ఎల్డర్ సిస్టర్, చెల్లి అనుకోండి యంగర్ సిస్టర్. ఓకే, ఇప్పుడు బ్రదర్ అంటే ఏ కేటగిరీకి వస్తుంది ప్రొనౌన్ లో? హీ, అబ్బాయి కదా. సిస్టర్ ఏ కేటగిరీకి వస్తుంది? షీ, అమ్మాయి కదా. గ్రాండ్ ఫాదర్, తాతయ్య ఏ కేటగిరీకి వస్తారు? ఆయన పెద్ద ఆయనే, అయినా సరే మనం ఇంగ్లీష్ లో ఏమంటాం? హీ అంటాం. ఎందుకంటే హీకి 3 అర్థాలు నేను చెప్పుకున్నాం కదా, అతడు, వాడు, ఆయన. గ్రాండ్ మదర్, ఆమె కూడా ఒక్కడే కదా, షీ. పెట్, అది దేనికి వస్తుంది? ఇట్. లేకపోతే ఇంట్లో ఏమేమి ఉంటాయి? ఇగో నా షర్ట్ ఉంది, దీన్ని ఇట్ అంటాంగా. ఓకే, గోడ ఉంది ఇంట్లో, ఇట్ అంటాం కదా. గ్రీన్ బోర్డు ఉంది, ఇట్ అంటాం కదా. అంటే అవి జంతువులైనా సరే ప్రాణం లేనివైనా సరే వాటి ఇట్తో సంబోధిస్తాం అనమాట. అలా కాదు, ఇప్పుడు ఈ రోజు మనం అందరం సినిమాకి వెళ్దాం అన్నారు అనుకోండి నాన్న ఇంట్లో. మనం అడుగుతున్నాం నాన్న ఈరోజు సినిమాకి వెళ్దామా అని. నాన్న ఏమంటారు? నేను రాను, మీరు వెళ్ళండి అంటారు. అక్కడ ఏమన్నారు? మీరు అని అన్నారు కదా. సో మీరంటే యు. మనం ఏమంటాం? లేదు లేదు నాన్న, మాతో పాటు మీరు కూడా రండి అంటాం. ఇప్పుడు మాతో పాటు మిమ్మల్ని కూడా యాడ్ చేసాం అంటే ఆ స్పీకర్ కూడా కలిపేసాం. స్పీకర్ అంటే ఇక్కడ మాట్లాడే వ్యక్తి ఐ. సో ఆ యూతో పాటు ఐ కూడా కలిసింది అనుకోండి, ఏమవుతుంది? వి, మేము, మనము. మనం వెళ్దాం పదండి. నాన్నని యాడ్ చేయకపోతే, ఆ ఐని యాడ్ చేయకపోతే మీరు వెళ్ళండి అన్నారు. ఆ యూతో పాటు ఐ యాడ్ అయితే మనము వచ్చేసింది, మనం యాడ్ చేసి మనం అయిపోతుంది, అంటే అది వి. హీ ఉంది, అతడో ఆయడో వాడో ఉన్నారు. ఆయన అలా ఉన్నప్పుడు, విడిగా ఉన్నప్పుడు ఆయన్ని మనం హీ అన్నాం. నేను కూడా వెళ్ళాను అనుకోండి, అప్పుడు ఏమంటాం? మేము, లేకపోతే మనము అంటాం. అంటే హీ ప్లస్ ఐ ఏమైంది? వి అయింది. అక్కడ ఎక్కడ ఒక ఆవిడ ఉంది, సింగిల్ గా ఉంది. ఆ తర్వాత ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడాము. మాట్లాడిన తర్వాత సరే ఆమె దారి అడిగింది. సరే మేడం పదండి మనం వెళ్దాం రండి అని అన్నాం. మనం ఏమైంది? షీ ప్లస్ ఐ, వి, మళ్ళీ వి అయింది కదా. సో అక్కడ ఎవరో ఆడుకుంటారు పిల్లలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాం మనం. నేను కూడా ఆడతానని చెప్పాను. అప్పుడు ఏమన్నారు? వాళ్ళు ఒప్పుకున్నారు. అప్పుడు ఏంటి? పద మనందరం ఆడుకుందాం అన్నారు. మనం ఏమైంది? వి. అంటే ఒక ప్రొనౌన్ దేకి, దేతో వెళ్ళి ఐ జాయిన్ అయినా, హీతో వెళ్ళి ఐ జాయిన్ అయినా, షీతో వెళ్ళి ఐ జాయిన్ అయినా ఏమవుతుంది? యూతో వెళ్ళి ఐ జాయిన్ అయినా వి ఏర్పడుతుంది. వి అంటే మేము, మనము. సో ఈ ప్రొనౌన్స్ లో ఐ అనేది ఒక్కడినే సూచిస్తుంది. ఐ సింగులర్, నువ్వు యు సింగులర్. సింగులర్ అంటే సింగిల్. యు మీరు, యు ప్లూరల్. సో యు సింగులర్ గా యాక్ట్ చేస్తుంది, ప్లూరల్ గా యాక్ట్ చేస్తుంది. దే వారు లేక వాళ్ళు, ప్లూరల్. వి మేము, మనము, ప్లూరల్. హీ అతడు సింగులర్, ఆయన సింగులర్, వాడు సింగులర్, షీ ఆమె సింగులర్, ఇట్ సింగులర్. ఒకటే కదా. సో ఇక్కడ ఈ ప్రొనౌన్స్ ని 3 కేటగిరీస్ గా డివైడ్ చేశారు. అవేంటి? ఐ, నేను. ఈ ప్రపంచంలో ఇంతమంది ఉన్నా సరే మన ఫస్ట్ ప్రయారిటీ ఎవరు ఇచ్చుకుంటాం? మన బాగు కోసమే కదా మనం కోరుకునేది. ఫస్ట్ ప్రయారిటీ. తర్వాత మనం బాగుపడిన తర్వాత వేరే వాళ్ళు కూడా బాగు చేస్తాం, ఉద్ధరిస్తాం. సో ఫస్ట్ పర్సన్ అంటే ఐ, ఫస్ట్ పర్సన్ సింగులర్. ఇప్పుడు నేను వచ్చి ఎవరితో కలిసినా సరే, అది నీతో వచ్చి కలిసి జాయిన్ అయినా, ఆమెతో వచ్చి జాయిన్ అయినా, అతనితో వచ్చి జాయిన్ అయినా, వాళ్ళతో వచ్చి జాయిన్ అయినా ఏమైపోతాం? అప్పుడు మనం అయిపోతాం. మనం అంటే వి. అంటే అక్కడ వి అనేది ఎలా ఏర్పడింది? దే ప్లస్ ఐ, వి. యు ప్లస్ ఐ, వి. హీ ప్లస్ ఐ, వి. షీ ప్లస్ ఐ, వి. అంటే ఆ గ్రూప్ లో నేను అనే ఫస్ట్ పర్సన్ ఉన్నాను కాబట్టి ఆ గ్రూప్ ఎలా మారిపోయింది? విగా మారిపోయింది. నేను లేకముందు దే, నేను లేకముందు యు, నేను లేకముందు హీ, నేను లేకముందు షీ. నేను వచ్చిన తర్వాత వి, నేను వచ్చిన తర్వాత వి, నేను జాయిన్ అయిన తర్వాత వి, నేను జాయిన్ అయిన తర్వాత వి. అంటే నేను వేరే వాళ్ళతో వెళ్ళి, నేను అనే ఫస్ట్ పర్సన్ వేరే వాళ్ళతో వెళ్ళి జాయిన్ అవుతున్నప్పుడు వి, మేము, మనం అయిపోయింది. సో ఆ విలో వి అంటే దాన్ని మనం తెలుగులో వి అంటాం. వి మేము, మనం. అందులో ఫస్ట్ పర్సన్ ఇంక్లూడ్ అయ్యింది. ఫస్ట్ పర్సన్ ఇంక్లూడ్ అయింది కాబట్టి ఆ విని అది కూడా ఫస్ట్ పర్సన్ అంటారు. ఐ ఏమో ఫస్ట్ పర్సన్ సింగులర్, వి ఏమో ఫస్ట్ పర్సన్ ప్లూరల్. నేను రాకముందు మీరు సింగిల్ కావచ్చు, ఎక్కువ మంది కావచ్చు, కానీ వచ్చిన తర్వాత డెఫినెట్ గా మనం ప్లూరల్ అయిపోతాం, బహువచనం అయిపోతాం. అందుకని ఐ ఫస్ట్ పర్సన్ సింగులర్, వి ఫస్ట్ పర్సన్ ప్లూరల్, నువ్వు యు
ఇప్పుడు నేను బాగున్నాను అనుకున్నా, తర్వాత నా ఎదురుగా ఉన్నాను బాగు చేద్దాం అనుకుంటాను జనరల్ గా. సో నా ఎదురుగా ఉంది నువ్వే కదా, నువ్వు అంటే యు సింగులర్, అందుకనే యూని సెకండ్ పర్సన్ అంటారు. యు మీరు నా ఎదురుగా ఉన్నారు చాలా మంది, సెకండ్ పర్సన్ ప్లూరల్. సో యూనే సెకండ్ పర్సన్ సింగులర్ యాక్ట్ చేస్తుంది, సెకండ్ పర్సన్ ప్లూరల్ యాక్ట్ చేస్తుంది. ఆ తర్వాత హీ ఆయన, నేను కాదు నువ్వు కాదు, మూడో వ్యక్తి కాబట్టి థర్డ్ పర్సన్. హీ అంటే ఒకళ్ళేగా, థర్డ్ పర్సన్ సింగులర్. వాడు నేను కాదు నువ్వు కాదు, వాడు మూడో వ్యక్తి, థర్డ్ పర్సన్ సింగులర్. ఆయన నేను కాదు నువ్వు కాదు, థర్డ్ పర్సన్ సింగులర్. ఆమె నేను కాదు నువ్వు కాదు, థర్డ్ పర్సన్ సింగులర్. వాళ్ళు నేను కాదు నువ్వు కాదు, థర్డ్ పర్సన్ ప్లూరల్. ఇట్ నేను నువ్వు వాళ్ళు ఎవరు కాదు, అదేదో నాన్ లివింగ్ ఆబ్జెక్ట్, ప్రాణం లేనిది, లేకపోతే ఏదన్నా జంతువు, కాబట్టి అది థర్డ్ పర్సన్ సింగులర్. ఓకే. ఐ ఫస్ట్ పర్సన్ సింగులర్, వి ఫస్ట్ పర్సన్ ప్లూరల్, యు సెకండ్ పర్సన్ సింగులర్, యు సెకండ్ పర్సన్ ప్లూరల్, దే థర్డ్ పర్సన్ ప్లూరల్, హీ థర్డ్ పర్సన్ సింగులర్, షీ థర్డ్ పర్సన్ సింగులర్, ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్. ఫస్ట్ పర్సన్ మొదటి వ్యక్తి, మొట్టమొదటి ప్రాధాన్యత నాకే ఇచ్చుకుంటుంది. సెకండ్ పర్సన్ రెండో వ్యక్తి, ఆ తర్వాత నా ఎదురోడికి, నేను నువ్వు కాదంటే మూడో వ్యక్తి, అంతే. అదేగా ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ అని తెలుగులో చెప్పాను అనమాట అది. సో ఇక మన ఇంట్లో ఉండే ఫాదర్ ఏ కేటగిరీకి వస్తారు, ఏ ప్రొనౌన్? హీ. సింగిల్ కదా ఆయన, వయసులో పెద్దవాడు అయ్యొచ్చు, ఆయన ఒకటే కదా. అమ్మ షీ, బ్రదర్ హీ, సిస్టర్ హీ, గ్రాండ్ మదర్ షీ, గ్రాండ్ ఫాదర్ హీ, పెట్ ఇట్. నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్, నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్, గోడ వాల్ ఇట్, ఫ్యాన్ ఇట్, లైట్ బల్బ్ ఇట్. సో అవన్నీ కూడా ఇట్ కిందకి వస్తాయి. అలా కాదు, నేను ఇప్పుడు పేరు చెప్తాను, నాగేష్, నాగేష్ హీ, అదే నేను నాగేష్ అని చెప్పట్లా. నాగేష్ అంటే ఏంటి, ఒక వ్యక్తి, నేను కాదు నువ్వు కాదు, ఎవరో ఒక వ్యక్తి పేరు చెప్పావు, అదేంటి ప్రాపర్ నౌన్. ఆ ప్రాపర్ నౌన్ ఏ కేటగిరీకి వస్తుంది, థర్డ్ పర్సన్ సింగులర్. ఇక్కడ కొన్ని పేర్లు వస్తాయి చూడండి. రమ్య నేను కాదు నువ్వు, థర్డ్ పర్సన్ సింగులర్ షీ. రమ్య అండ్ రాజేష్ థర్డ్ పర్సన్ ప్లూరల్, ఇద్దరు ఉన్నారు కదా, థర్డ్ పర్సన్ ప్లూరల్ అంటే దే, దే. సో ఓకే, నువ్వు గణేష్ అనుకోండి, గణేష్ నువ్వు నా ఎదురుగా ఉన్నా, గణేష్ యు. గణేష్ అండ్ సురేష్ ఇద్దరు ఉన్నారు అనుకోండి నా ఎదురుగా, మీరు అన్నాను కదా, అప్పుడు యు సెకండ్ పర్సన్ ప్లూరల్. నా ఎదురుగా ఉన్న వ్యక్తి ఒక గణేష్ అయితే ఫస్ట్ పర్సన్ సింగులర్, నా ఎదురుగా ఉన్న వ్యక్తులు గణేష్ సురేష్ ఇద్దరు అనుకోండి, అప్పుడు సెకండ్ పర్సన్ ప్లూరల్. నేను వచ్చి మీతో జాయిన్ అయ్యాను, గణేష్ సురేష్ ప్లస్ నాగేష్, అప్పుడు వి మనము, ఫస్ట్ పర్సన్ ప్లూరల్. హీ ఎవరో ఉన్నారు, హీతో వెళ్ళి నేను జాయిన్ అయ్యాను, అప్పుడు వి. షీతో వెళ్ళి నేను జాయిన్ అయ్యాను, వి. దేతో వెళ్ళి నేను జాయిన్ అయ్యాను, వి. యూతో వెళ్ళి నేను జాయిన్ అయ్యాను, వి. సో మనం జనరల్ గా మాట్లాడుకునేటప్పుడు మనమంతా ఒక ఫ్యామిలీ, మన ఇంట్లో మన ఫ్యామిలీ. సో ఫ్యామిలీ అంటే ప్రతి వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా. ఫ్యామిలీ కామన్ నౌన్, ఫ్యామిలీ కౌంటబుల్ నౌన్. ఎన్ని ఫ్యామిలీస్ లెక్క పెట్టచ్చు కదా. ఆ ఫ్యామిలీలో మెంబర్స్ ఉంటారు కదా, అమ్మ నాన్న తాతయ్య అన్నయ్య అక్కయ్య, వీళ్ళందరినీ కలిపి మనం ఏమంటున్నాం, కలిపి అంటున్నాం కాబట్టి ఫ్యామిలీ కలెక్టివ్ నౌన్. ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఒక్కొక్క పేరు ఉంటుంది కదా, ఇక్కడ రాసాం కదా. ఫాదర్ అంటే గణేష్ అని, మదర్ అంటే సుకన్య అని, బ్రదర్ అంటే రాజేష్ అని, సిస్టర్ అంటే రమ్య అని, గ్రాండ్ ఫాదర్ సుబ్బారావు అని, గ్రాండ్ మదర్ సుశీల అని, పెట్ టామీ అని. వీటన్నిటిని కలిపి ఒక ఫ్యామిలీ అంటున్నాం. ఇవన్నీ కలిపితే కలెక్టివ్ నౌన్. ఆ ఫ్యామిలీలో ఒక్కొక్క మెంబర్ కి ప్రత్యేకంగా ఒక పేరు చెప్తే అది ప్రాపర్ నౌన్. సో ఫ్యామిలీ అనేది కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, కౌంటబుల్ నౌన్. కామన్, కలెక్టివ్, కౌంటబుల్. అదే ప్రాపర్ నౌన్ అనేది ఇండివిజువల్ ఒక్కొక్కరికి ఉంటే ప్రాపర్ గా ప్రత్యేకంగా ఉండే పేరు. సో ప్రాపర్ నౌన్. ప్రొనౌన్ అనేది నీ పేరు తెలిసినా తెలియకపోయినా నువ్వెవరో కనుక్కోవాలి అంటే మనం వాడేది ప్రొనౌన్సే. అంతే కదా. ఇప్పుడు నేను మర్చిపోయాను అనుకోండి, నేను ఎవరు అడుగుతానుగా. సో నేను ఎవరు అన్నా, నేను ఇప్పుడు ఎవరో వచ్చారు, మీరెవరు అని అడిగారు నన్ను. నేను నాగేష్. సరే నాగేష్ ఏం చేస్తాడు, నాగేష్ మీరేం చేస్తారు, నాగేష్ మాట్లాడతాడు, నాగేష్ తింటాడు, నాగేష్ తిరుగుతాడు అని చెప్తామా? తప్పేమో చెప్పచ్చు కదా.
అమ్మ నాన్న కలిసి నాకు ఒక పేరు పెట్టారు కదా ప్రాపర్ నా నాగేష్ అని. మరి అలాంటప్పుడు నేను నాగేష్ తాగుతాడు, నాగేష్ తిడతాడు, నాగేష్ తిరుగుతాడు అని చెప్పుకోవచ్చు కదా. కానీ అలా చెప్తామా? ఏం చెప్తాం మనం సమాధానం చెప్పేటప్పుడు? నేను చదువుతాను, నేను మాట్లాడతాను, నేను తింటాను, నేను త్రాగుతాను, ఇలా చెప్పాం కదా. సో ఇక్కడ ఆన్సర్ చెప్పేటప్పుడు నాకు ప్రాపర్ నౌన్ ఉంది కదా, ప్రాపర్ నౌన్ వాడుతున్నామా? ప్రణవంతనే చెప్తున్నా ఆన్సర్. మన ప్రాపర్ ఇప్పుడు మన దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయండి. డబ్బులు జైలు తిరుగుతామా? తిరగం కదా. బోల్డ్ అంత బంగారం ఉంది, అంతా మెళ్ళేసుకుని తిరుగుతామా? తిరగం కదా. సో అలానే మనకి ఏదో ప్రాపర్ ఒక పేరు ఉంది కదా అని చెప్పేసి ప్రతి సెంటెన్స్ మన పేరు పెట్టాం. పేరు పెట్టి మాట్లాడుతుంటే వినే వ్యక్తికి చెప్పే మనకు కూడా చాలా రిస్క్ గా ఉంటుంది. అలా కాకుండా ఈ ప్రొనౌన్స్ వాడేమనుకో, నేను 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 అని 100 సార్లు అన్నా 100 సెంటెన్స్లో మనకేం రిస్క్ పుట్టదు. అలా అనమాట. ఇప్పుడు నా ఎదురుగా ఒకళ్ళు ఉన్నారు, నా ఎదురుగా ఉంది రాజేష్. రాజేష్ నువ్వులే అంట. అలా కాకుండా రాజేష్ చూపిస్తుంది, రాజేష్ లే లే అనొచ్చు కదా. లే అంటే ఏంటి? నువ్వులేనే. ఎందుకంటే ఆ ఎదురుగా ఉన్న వ్యక్తి అతనితో నేను ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తున్నాను, ఇలా కళ్ళు చూస్తున్నాను, కళ్ళు కలిపి. సో అప్పుడు లే అంటే చాలు, అతను లేస్తాడు. రాజేష్ నువ్వులే అనొచ్చు, లేకపోతే నువ్వులే అనొచ్చు, సింపుల్ గా లే అనొచ్చు. లే అంటేనే అందులో నువ్వు అనేది ఇంక్లూడ్ అయ్యి ఉంది. అదే నా దగ్గర ఇద్దరు అనుకోండి, లేండి అన్నాం అనుకోండి, అది లేండి అన్నాం కదా, అంటే మీరు లేండి అని, మీ ఇద్దరు లేండి అని. లేవండి, లేండి అంటే లేవండి. సో అట్లా ప్రణవంతో చెప్పా, అంతే తప్పించి రాజేష్ సురేష్ లేవండి అంత లెంగ్తీ అవసరమా? మనకు ఈ లాంగ్వేజ్ ఎందుకో కమ్యూనికేట్ చేయడం ఎలా ఉండాలి సార్? సింపుల్ గా ఉండాలి. లేండి అంటే అది కూడా లేస్తారు. అదెవరు తెలియదు, అది ఎవరు, ఆమె ఎవరు, వాళ్ళెవరు, మనం ఎవరు? మనం సినిమాకి వెళ్తున్నాం అనుకోండి, అప్పుడేం చెప్తాం? మనం ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉన్నాము, అందరి పేర్లు చెప్పి రాజేష్ సురేష్ గణేష్ రమేష్ జగదీష్ వీళ్ళందరూ సినిమాకి వెళ్తున్నారని చెప్తామా మనం? లేదు, మేము సినిమాకి వెళ్తున్నాం అంటాం. సో మేము అనేది చాలా షార్ట్ ఫామ్ బాగుంది. ఇన్ని పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, ఇన్ని ప్రాపర్ చెప్పాల్సిన అవసరం లేకుండా సింపుల్ గా మేము అంటే అయిపోయింది. అది ప్రతిసారి అతడు అతని పేరు చెప్పకుండా అతడు ఇక్కడికి వచ్చాడు, ఆయన పేరు ఏదో అనుకుందాము, ఆయన పేరు ఏదో ఉన్నారు, రమేష్ ఇక్కడికి వచ్చాడు, రమేష్ అక్కడికి వెళ్ళాడు అని చెప్పకుండా అతడికి వచ్చాడు, అతడికి వెళ్ళాడు అని చెప్పచ్చు కదా. సింపుల్ గా ఉంది కదా. సో ప్రాపర్ నౌన్ వాడాల్సిన అవసరం. ప్రాపర్ నౌన్ చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, పలకడానికి ఈజీగా ఉండొచ్చు, కష్టంగా ఉండొచ్చు. కానీ ప్రొనౌన్ వాడేమనుకోండి, ప్రొనౌన్ సింపులే కదా. అన్ని చూడండి ఒక అక్షరం, హీ షీ ఒక అక్షరమే, దే ఒక అక్షరమే, వి ఒక అక్షరమే, ఐ ఒక అక్షరమే, ఇట్ ఒకటిన్నర అక్షరం, అంతే కదా. చూడండి, అంటే సింపుల్. మన లాంగ్వేజ్ సింప్లిఫై చేయడానికే ప్రొనౌన్స్ పెట్టారు అనమాట. అదే ప్రాపర్ నౌన్ అనుకోండి, పెద్ద పెద్ద పేర్లు ఉండొచ్చు ఒక్కొక్కరికి, అంత పేర్లు పలకడం మనకు కష్టం కదా. ఇవైతే ఈజీ కదా, అందుకని అన్నమాట ప్రొనౌన్స్. సో ఈ ప్రొనౌన్స్ చెప్పాం కాబట్టి ఇప్పుడు నేను తెలుగులో చెప్పామండి, నేను ఊరికి చెప్తా, చిన్న చిన్న ఇంగ్లీష్ అనేది చెప్తా. నేను నాగేష్, ఐ యామ్ నాగేష్. నువ్వు సురేష్, యు ఆర్ సురేష్. వాళ్ళు స్నేహితులు, దే ఆర్ ఫ్రెండ్స్. మనము క్లాస్మేట్స్, వి ఆర్ క్లాస్మేట్స్. ఆయన ఒక ఉపాధ్యాయుడు, హీ ఈస్ ఎ టీచర్. ఆమె ఒక డాక్టరు, షీ ఈస్ ఎ డాక్టర్. ఇది బ్లూటూత్ రిమోట్, ఇట్ ఈస్ ఏ బ్లూటూత్ రిమోట్. సింపుల్ గా అయిపోయింది కదా. సో ఇక్కడ అన్ని వాడాం కదా మనం. ఏం వాడాం? ఐ, యు, హీ, షీ, ఇట్, దే, వి. ఈ సెంటెన్స్ మనం రాశాను, ఐ ఆమ్ నాగేష్ అన్నాను. ఇక్కడ ఐ అంటే ప్రనౌన్, అది యామ్ అంటే హెల్పింగ్ వర్బ్, నాగేష్ ప్రాపర్ నౌన్, ఇలా చెప్పాలి. అది ఇప్పుడు రేపు సెంటెన్స్ లో ఐతో ఈతో అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, ఏంటి ఐ ఏంటి కదా, ఎందుకు వచ్చింది అని డౌట్ ఉండదు. ఐ ఫస్ట్ పర్సన్ సింగులర్, వై ఫస్ట్ పర్సన్ ప్లూరల్, యు సెకండ్ పర్సన్ సింగులర్, యు సెకండ్ పర్సన్ ప్లూరల్, he third person singular, she third person singular, it third person singular, they third person plural. ఈ సింగులర్ ప్లూరల్ తెలుస్తున్నప్పుడే మనం వాటి పక్కన హెల్పింగ్ వర్బ్ యామ్ వాడాలా, ఈజ్ వాడాలా, ఆర్ వాడాలా, లేకపోతే పాస్ట్ టెన్స్ అయితే వాజ్ వాడాలా, వర్ వాడాలా, ఫ్యూచర్ టెన్స్ అయితే విల్ బి వాడాలా, అలాగా ఫ్యూచర్ టెన్స్ లో మొత్తం విల్ బి చేయాలండి, అలా తెలుస్తుంది అనమాట. అందుకే అవి సింగులర్సా ప్లూరల్సా, ఫస్ట్ పర్సనా సెకండ్ పర్సనా, అవన్నీ ఒకటి వీడియో చెప్పాను. సో ఈ ప్రొనౌన్స్ అనే చాప్టర్ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఒకవేళ నా వీడియో కనుక మీరు చూసి నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలానే లైక్ చేయండి.
వీలుంటే ఆ లైక్ పక్కన 3 డాట్స్ ఉంటాయి. ఆ డాట్స్ ఉంటే హైప్ అని వస్తుంది. హైప్ చేయండి. అలానే చివరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు నేను ఒక వీడియో అయితే కంపల్సరీగా పెడతాను. సాయంత్రం 6-7 ఆ టైంలో. ఈ వీడియోస్ అన్ని చాలా సింపుల్ గా తెలుగులో అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. కాబట్టి వాచ్ చేయండి, ఫాలో చేయండి, నేర్చుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చెప్పండి. సరే మరి థ్యాంక్ యూ. బాయ్. మళ్ళా రేపు కలుద్దాం.